తగలబెట్టండి సార్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మన ప్రీవియస్ వీడియోలో వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేది రిపేర్ చేశాను కదా. ఇప్పుడు నెక్ బ్యాండ్ అనేది రిపేర్ చేస్తాను. సో గైస్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బడ్ అనేది లేదు. ఇప్పుడు దాన్ని రిపేర్ చేసి అది వర్క్ అవుతుందో లేదో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. గైస్, ఇంక వీడియోలోకి వచ్చేసినట్టయితే నా దగ్గర వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో దాంట్లో ఒక బడ్ తీసాను. నెక్స్ట్ అలాగే ఈ నెక్ బ్యాండ్ యొక్క బడ్ అనేది తీసాను. ఇప్పుడు ఆ రెండింటికి కనెక్ట్ చేసి చూపిస్తాను. వర్క్ అవుతుందో లేదో కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. గైస్, ఇక్కడ నేను బ్లూటూత్ నెక్ బ్యాండ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే వైర్డ్ ఇయర్ ఫోన్ బడ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు రెండింటికి కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే ఈ నెక్ బ్యాండ్ యొక్క వైర్ ఉంది కదా, దాని యొక్క పైన ఉన్న స్లీవ్ అనేది కట్ చేసి తీయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. గైస్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వకుండా ఇయర్ ఫోన్స్ పోయే ఛాన్స్ ఉంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక మీరు చూసినట్టయితే నేను స్లీవ్ అనేది తీసేసాను ఆ నెక్ బ్యాండ్కి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అలాగే ఇప్పుడు కనపడుతున్న ఇయర్ ఫోన్ వైర్ది దాని యొక్క స్లీవ్ కూడా తీసేసి దాని 2 ఎండ్స్కి ఇలా సాల్డరింగ్ అనేది చేసుకోవాలి. గైస్, నెక్స్ట్ అలాగే నెక్ బ్యాండ్ యొక్క వైర్స్ కూడా 2 ఎండ్స్కి కూడా సాల్డరింగ్ అయితే చేయాలి. సాల్డరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే రెండింటిని కూడా ఆ 2 వైర్స్ని కూడా ఓ దానికోటి అటాచ్ చేయాలి. ఎలా పడితే అలా కాదు, దానికి కూడా కలర్ కోడింగ్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. గైస్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇయర్ ఫోన్స్ యొక్క వైర్స్కి గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అనేది కనబడుతుంది కదా. నెక్స్ట్ అలాగే నెక్ బ్యాండ్ యొక్క కలర్ కూడా సేమ్ అదే కలర్ అయి ఉంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ కలర్ ఉన్న వాటికి కలర్ కోడింగ్తో కనెక్షన్ ఇచ్చి సోల్డరింగ్ అనేది చేయాలి. ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. సో గైస్, చూశారు కదా, ఇక్కడ నేను 2 కలర్ కోడింగ్స్ అనేది తీసుకొని సేమ్ కలర్ వాటికి సోల్డరింగ్ అనేది చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు 2 వైర్స్ అనేది తీసి చూపిస్తున్నాను. మీ కలర్ కోడింగ్ కూడా చూసినట్టయితే సేమ్ ఒకేలాగా ఉన్నాయి. చూసారు కదా, కలర్ కోడింగ్ మిస్ అయితే కనుక కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఎలా కనెక్షన్ అవ్వాలో చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బటన్ అనేది ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. గైస్, కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ వాయిస్ అనేది వినపడుతుంది. చూపిస్తాను చూడండి. హే గైస్, చూశారు కదా, ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుందని చెప్పి ఇలా వదిలేయకూడదు. దీనికి కూడా నా దగ్గర చిన్న స్లీవ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ పాత వీడియో చూపించాను. ఆ స్లీవ్స్ అనేది కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దాని లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆ స్లీవ్స్ అయితే దానికి వేసి దాన్ని ఓడుకోకుండా చాలా స్ట్రాంగ్గా అయితే చేస్తాను. ఇదేనమాట మన వీడియో. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్లీవ్ వేసి కూడా చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.